పై వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడికో పరిగెట్టినట్లు పరిగెడుతుందన్నారు. ఆయన లెవెల్ ఇంతేనా అని తీవ్ర విమర్శలు చేశారు. బీసీలంటే శ్రీనివాస్ వర్మకు చిన్న చూపని అన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. శ్రీనివాస్ వర్మ రాలిపోయే పువ్వు అని ఎద్దేవా చేశారు. అలాగే అనిల్ యాదవ్ అతను ఒక పశువు అంట. అలాగే మన నాని పేరుని నాని కూడా కాపుల వ్యక్తి, అతను కూడా పశువంట, దున్నపోతంట. అంబాటి రాంబాబు పశువంట, దున్నపోతంట. మరి అలాగే కొడాలి నాని చౌదరి అతను ఒక పశువంట. ఇతను పశువా, ఆ పశువు కన్నా హీనమైనోడా అని నేను అడుగుతున్నాను. నేను ఏదైనా మాట్లాడి ముందు నువ్వు కేంద్ర మంత్రిగా నీకు పిఏలు ఉంటారు. అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? ఆయన ఏ డాక్టరు? అనిల్ యాదవ్ ఏంటి? కొడాల నాని ఏంటి? పేరు నాని ఏంటి? అంబాటి రాంబాబు ఏంటి? తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు రాలిపోయే పువ్వు. నువ్వు రాగాలెందుకే? రాలిపోయే పువ్వా? నీకు రాగాలెందుకే? నీ బీజేపీకి 2% ఇక్కడ ఏదో వాళ్ళందరి కలయికలో ఆ ఈవీఎంల దెబ్బకు వచ్చావు నువ్వు. ఇలా అమెరికా తులసి బర్గ్ చెప్పింది నీ బతుకేంటో. నీ బతుకు అది. ఒళ్ళు దగ్గరెట్టుకుంటూ నేర్చుకో. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. గంగరాజు గారు కూడా చేశారు బీజేపీలోనే. మరి ఇందుకూరు రామకృష్ణరాజు గారు కానీ, దండు శివరాజు గారు కానీ, అబ్బాయి రాజు గారు కానీ, పాందో కనకరాజు గారు కానీ, నరసింహరాజు గారు కానీ, వీళ్ళందరూ ఎంత హుందాగా చేశారు. రాజుల గౌరవాన్ని పెంచారు. నువ్వెక్కడో కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడికో పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు. నీ లెవెల్ అంతేనా? ఒక వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ అన్నట్టు చూపించావు కదయ్యా. ఎక్కడ నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు ఒక ఎంపీగా. ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కోసేస్తున్నారు. దాని గురించి మాట్లాడేవా?